హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఈరోజు నేను ఏదైతే మాట్లాడబోయే టాపిక్ ఉందో అదైతే వీలైనంత మంది ఎక్కువ మంది అభ్యర్థులకు నచ్చకపోవచ్చు, నెగిటివ్ కామెంట్స్ కూడా రావచ్చు. అయినప్పటికీ దీని గురించి ఒక్కసారి ఆలోచించమని అభ్యర్థులను కోరుతున్నాను. ఓకే, టాపిక్లోకి వెళ్దాం. కానిస్టేబుల్ మెయిన్స్ అభ్యర్థుల ఆలోచన ఎటువైపు? ఓకే, ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో దీనికైతే మీరు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ధర్నాలు కోర్టు కేసులను క్లియర్ చేయగలవా? ఈ క్వశ్చన్ మీద మనం మాట్లాడుకుందాం. ధర్నాలు చేస్తే కోర్టు కేసులు క్లియర్ అవుతాయా? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? గవర్నమెంట్ మీద ఒత్తిడి చేస్తే మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారే అనుకోండి. కోర్టు కేసులు క్లియర్ అవ్వకుండా మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తే ఏం జరుగుతుంది? ఇది మనకు మంచిదేనా? క్లియర్ అవ్వకుండా మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తే ఏం జరుగుతుంది అనేది మనం గ్రూప్ 2 ప్రజెంట్ ఏపీలో జరిగిన గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే చూస్తూనే ఉన్నాం. మన కానిస్టేబుల్ నోటిఫికేషన్ మరో గ్రూప్ 2 నోటిఫికేషన్ అవ్వాలా, లేకపోతే అన్ని కేసులు క్లియర్ అయిన తర్వాతనే మనకు ఎగ్జామ్ నిర్వహణ అనేది జరగాల? అభ్యర్థుల ఆలోచన ఎటువైపు ఉంది? నేను మీ ధర్నాలకు వ్యతిరేకం కాదు. ధర్నాలు చేసే ముందు ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఇన్ని రోజులు కష్టపడ్డారు. ఇన్ కేసు అతి త్వరలో ఎగ్జామ్ జరిగితే ఇది మీకు చాలా క్రూషియల్ టైం. ఈ టైంలో మీ మైండ్ డైవర్ట్ అయితే మీ జాబు ఎక్కడో హైదరాబాద్లోనో ఇంకో చోట ఉండే ప్రిపేర్ అయ్యే అభ్యర్థి తీసుకెళ్తాడు. ఈ టైం మీకు ఎంత క్రూషియల్ అయిందనేది నేను మీకు తెలియజేయాలని నా చిన్న ప్రయత్నం. దీన్ని నెగిటివ్గా ఎక్కువ మంది తీసుకోవచ్చు, నెగిటివ్ కామెంట్స్ స్ప్రెడ్ చేయొచ్చు, దీని గురించి వేరే ఛానల్లో మాట్లాడవచ్చు. అయినప్పటికీ పర్వాలేదు, కానీ నిజమైన అభ్యర్థికి ఇది చాలా క్రూషియల్ టైం. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసావు, ఇన్ని రోజులు, ఇన్ని గంటలు నిద్ర లేని రాత్రులు గడిపావు, ఆకలితో అలమటించావు. అవన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ఈ క్రూషియల్ టైంలో నువ్వు గట్టిగా ప్రిపేర్ అవ్వమని అయితే నేను ప్రతి ఒక్క అభ్యర్థికి చెప్తున్నాను. ఈ టైంలో దయచేసి మీ మైండ్ డైవర్ట్ చేసుకోవద్దు. మెయిన్స్ ఎగ్జాము ఈ కోర్టు కేసులు క్లియర్ అవ్వగానే కంపల్సరీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ జూన్ ఆర్ జూలైలో 100% జరిగే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనప్పటికీ మే 1 అయితే మీకు తెలిసే ఉంది. హోంగార్డ్ కేసు అయితే వాయిదా ఉంది. అది ఎంత త్వరగా క్లియర్ అయితే వితిన్ 20 days ఆర్ 30 daysలో మెయిన్స్ ఎగ్జామ్ అయితే డ్యామ్ షూర్గా ఉంటుంది. అంత తక్కువ టైంలో నువ్వు ఎప్పుడు ప్రిపేర్ అవుతావు? నువ్వు ఎక్కడున్నావు? నీ ప్రిపరేషన్ ఎక్కడుంది? ఇవన్నీ ఒక్కసారి ప్రతి ఒక్క అభ్యర్థి ఆలోచించండి. మీరు రోడ్లు ఎక్కడమో ధర్నాలు చేయడమో దానికి నేను వ్యతిరేకం కాదు. కాకపోతే అవి చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి అంటున్నా. ఇప్పుడున్న జనరేషన్లో మీరు వినతి పత్రాల ద్వారా కూడా మీ యొక్క అభ్యర్థనను ఎవరి మీద అయితే పోరాడుతున్నారో వారికి తెలియజేయడం కూడా మంచిదే. అంటే వినతి పత్రాల ద్వారా కూడా తెలియజేయచ్చు. సో అభ్యర్థుల అనేది ఎక్కువ మంది అభ్యర్థులు చేసే విషయం ఏంటంటే, ఇప్పటి వరకు నేను చూస్తుంది ప్రతి ఒక్కరూ ప్రిపరేషన్ వదిలేశారు. మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు యూట్యూబ్ ఛానళ్ళు, టెలిగ్రామ్లు వీటి మీదే డిస్కషన్స్ జరుగుతున్నాయి. కానీ మనం ప్రిపరేషన్ జరుపుతూ ఉంటే డామ్ షూర్ 1 or 2 months లేట్ అయినప్పటికీ మెయిన్స్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది అనే ఆలోచన వదిలేశారు. మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఇన్ కేసు నీకు జాబ్ రాలేదు, అప్పుడు నువ్వు ఇంకెన్నాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్ ఇంకెన్ని రోజులు వెయిట్ చేస్తావు అనేది మైండ్లో అభ్యర్థి అయితే పెట్టుకోవడం లేదు. ఒక్కసారి దీని గురించి అయితే ప్రతి ఒక్క అభ్యర్థి ఆలోచించమని చెప్తున్నాను. దీనికి ఎన్నో నెగిటివ్ కామెంట్స్ రావచ్చు, డోంట్ కేర్. మిమ్మల్ని అయితే ఈ విషయంలో అయితే నేను ఒక్కసారిగా మీకైతే తెలియజేస్తున్నాను. మన నోటిఫికేషన్ అయితే గ్రూప్ 2 నోటిఫికేషన్లో అవ్వకూడదు. గ్రూప్ 2 నోటిఫికేషను ఏపీఎస్సి, ఏపీఎస్ఎల్ఆర్బి కంప్లీట్ డిఫరెంట్. ఇన్ కేసు ఏ చిన్న కేసు వాళ్ళకు ఇదైపోయినా కానీ మెయిన్స్ ఎగ్జామ్ వాళ్ళకు సింపులే. మనకు అలా కాదు, మనకు ఈవెంట్స్ అంటూ మెడికల్ అంటూ ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది. సో ఒక్కసారి అభ్యర్థులు ఆలోచించండి. మన కేసులన్నీ క్లియర్ అయ్యాకే మెయిన్స్ ఎగ్జామ్ జరిగితే ఎంత పాసిబుల్ ఉంటే అంత త్వరగా మన వాళ్ళైతే ట్రైనింగ్కి వెళ్ళడం జరుగుతుంది. సో అభ్యర్థులు కొంత ఓపిక పట్టండి, కాస్త సంయమనం పాటించండి. ఇప్పుడు మనకు కావాల్సింది సమరం కాదు, సామరస్యం. ఇదైతే ప్రతి ఒక్క అభ్యర్థి దృష్టిలో ఉంచుకొని తమ యొక్క ప్రిపరేషన్ కొనసాగించాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎక్కువ మంది అభ్యర్థులు దీని గురించి అయితే నెగిటివ్ కామెంట్స్ చేయొచ్చు, అయినప్పటికీ పర్లేదు. ఆ అభ్యర్థులకు కూడా నేను ఒక్కటే చెప్తున్నాను, ఒక్కసారి ఆలోచించండి అని అయితే చెప్తున్నాను. సో ఈ వీడియో చూశాక కానిస్టేబుల్ అభ్యర్థుల ఆలోచన ఎటువైపు ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇన్ కేస్
మీకు ఈ వీడియో మీద ఏదైనా నెగిటివిటీ ఉన్నా కానీ దయచేసి కామెంట్ రూపంలో తెలియజేసేయండి. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. ఈ వీడియో కొంతమందికి నెగిటివ్గా కూడా వెళ్ళవచ్చు. సో నో ప్రాబ్లం. వాళ్ళు కూడా ఈ క్వశ్చన్స్ నేను ఏవైతే రైట్ చేశానో ప్రతి ఒక్క క్వశ్చన్ అభ్యర్థి అయితే కంపల్సరీ దృష్టిలో ఉంచుకుంటాడు, ఆలోచిస్తాడు, తనలో తను క్వశ్చన్ చేసుకుంటాడు అని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మై డియర్ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్.